Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. సత్య యాజ్ అ జర్నలిస్ట్ నీకేమనిపిస్తుంది, ఏది కీలకం అనిపిస్తుంది అంటే నా నెక్స్ట్ 4-5 అవర్స్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? మేజర్ కీన్ ఇంట్రెస్ట్ ఉన్న పాయింట్ ఏది? ఏపీ అంటాడు ఫస్ట్. ఏపీ అంటారు. ఇందులో ఎవరికైనా భిన్నమైన అభిప్రాయం ఉంటుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఏపీలో ఏ పాయింట్ ఇంట్రెస్ట్? ఎవరు గవర్నమెంట్లోకి వస్తారనా లేదా పర్టికులర్ పర్సన్ గెలవాలన్నా? ఏ పాయింట్ మీద ఇంట్రెస్ట్? అబ్సల్యూట్గా గవర్నమెంట్ గురించే ఉంటుంది. ఎందుకంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్నది మ్యాటర్ కాదు, గవర్నమెంట్ చేంజ్ అవుతుందా లేదా అన్నది ప్రతిపక్షము, అలాగే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి అధికారంలో ఉన్న పార్టీ యొక్క క్యాడరు వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అనుకుంటారు. సో గవర్నమెంట్ మారుతుందా లేదా అనేదే కీలకమైన పాయింట్ కాబోతుంది. రవి గారు మీ దృష్టిలో ఏంటి, మీకు కీలకమైన పాయింట్ ఏంటి రాబోయే 4 గంటల్లో? ఇదే బిగ్గెస్ట్ పాయింట్. దీని గురించే అంటే మారుతుందా లేదా, ఎగ్జిట్ పోల్స్ అని ఖచ్చితంగా. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ లో గెలుస్తున్నాడా లేదా అనే దాని మీద ఆసక్తి లేదా మీకు? తప్పకుండా. ఇప్పుడు అది గెలిస్తే ఇది రెండోది, అది పెద్ద కోవలు తెగితే చిన్న కోవలు దానికి అదే తెగుతుందని మీకు అది అంత ఇదిగా వస్తే ఇది కూడా జరిగే అవకాశం ఉంటుంది. రాజశేఖర్ గారు మీకు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కీలకం. ఎన్నికలు అయిపోయి ఒక ఎలక్షన్లో గెలిస్తే తన స్థిరత్వం కొనసాగుతుంది. ఎగ్జిట్ పోల్ చాలా చూసారు, స్టిల్ మీ బెట్ ఎటువైపు ఉంది అలా చెప్పలేమండి. చూడండి, మీరు పవన్ కళ్యాణ్ గురించి మీరు అడగడంలో కనిపిస్తుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది టీమ్ కంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మీద ఎక్కువ ఇమేజ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవ్రీథింగ్ పవన్ కళ్యాణ్ కి వైపే ఉంది. చక్రపాణి గారు మీరు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి ఫస్ట్. ఆఫ్ కోర్స్ ఈ ఎన్నికలు మనకు ప్రత్యక్షంగా తెలంగాణ మీద ప్రభావం ఉండదని చాలా అనుకుంటున్నప్పటికీ ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఇండికేట్ చేసినటువంటి రీతిలో కనుక ఏకపక్షంగా ఒక పార్టీకి కనుక రిజల్ట్ వచ్చినట్టయితే అట్లా పెరిగితే కనుక తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ ఉత్కంఠభరితంగా మారే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రేపు కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలము ఈ ప్రచారంలో కలిగిన భయం అనేటువంటిదో లేదా భయపెట్టిన వాళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారము వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్స్ని ఎక్కడ ఉంచరు అనేటువంటి ఒక ధోరణి కూడా ఉంది. కాబట్టి రేపు ఏమవుతుంది అనేది తెలంగాణలో అదొక మీకున్న 17 సీట్లు వాళ్ళు ఉంచడం సరే, వీళ్ళు ఉంచుతారా లేదా టీములు కూడా? అది మనం వాళ్ళైనా వీళ్ళైనా ప్రభుత్వానికి ఉండేటువంటి టెన్షన్ పెరుగుతుంది అనేటువంటిది, అది ప్రజలకు కూడా టెన్షన్ పెరుగుతుంది. తెలంగాణలో ఏ సీట్ మీద మోర్ కీన్ గా ఉన్నారు అంటే ఏ సీట్ అని కాదు, అసలు తెలంగాణలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్లో ఎవరు పై చేయి వస్తారని. ఎందుకంటే ఇలా కీ కంటెస్టెంట్స్ అనేటోళ్ళు ఒక్కరు లేరు. కీ కంటెస్టెంట్స్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తున్న దానిలో ఒక 5 కీ కంటెస్టెంట్స్ ఉన్నారు. కాంగ్రెస్లో ఈసారి విఐపి కాన్స్టిట్యున్సీ లేకుండా పోయింది, అందరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టినారు. దెర్ ఇస్ నో ఇది మాకు చాలా ఇంపార్టెంట్ అనేది. కాంగ్రెస్ పార్టీకి మొత్తం రీటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇకపోతే ఆంధ్రాలో నిజంగా కూడా కీ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్ అని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎట్లా మూవ్ అవుతున్నాడు అనే దాన్ని బట్టి ఎవరు అధికారంలోకి వస్తారనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. రెండవది, అది చాలా కీలకమైనటువంటి ఎన్నిక. వల్ల ఎందుకు ఇంత ఉత్కంఠ ఉందనంటే, మనం ఇందాక నేను మురళి గారితో మాట్లాడినప్పుడు చెప్పినట్టుగా ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని టర్న్ చేయబోయేటువంటి ఎన్నిక. రాజకీయాలను అంటే ఈ ఎన్నికల విజయాన్ని అపజయాన్ని బట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఏ పార్టీ ఉంటుంది, తెలంగాణ రాజకీయం చూసాం ఇప్పుడు. పార్టీ ఉంటుందా లేదా? Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.